సమాజాభివృద్ధి, విద్యా వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన దొమ్మెటి వెంకటరెడ్డి సేవలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంతో పాటు యువతకు స్ఫూర్తినిచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని చీడిగ గ్రామం మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, చొల్లంగి వేణుగోపాల్ తెలిపారు. చీడిగ గ్రామంలో ఈ నెల 9న నిర్వహించిన దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా విజయవంతం కావటం పట్ల ఆయనతో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీడిగ గ్రామ మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, ఆంధ్రప్రదేశ్ సెట్టిబలిజ సంఘం ప్రెసిడెంట్ చొల్లంగి వేణుగోపాల్, సెట్టిబలిజ సాధికారిత కమిటీ జిల్లా కన్వీనర్ పంపన బుజ్జి, నీలం రాంబాబు, పాలిక శ్రీను, వెల్లంకి సత్యబాబు, బొడ్డు కృష్ణరాజు, సెట్టిబలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా రాష్ట్ర జిల్లా నలుమూల నుండి కూడా వచ్చి దిగ్విజయం చేశారు. ఈ స్ఫూర్తి ఎక్కడ జరిగినా ఉండాలి. ఇలాంటి విగ్రహాలు ఎన్నో వేల కొద్దిగా స్థాపించబడాలి. ఇది మా లక్ష్యం. ఇది గతంలో కూడా మేము చేసాం. ఇంతకుముందు చాలా మంది దీన్ని చిలపల పాలన చేయడం చాలా తప్పది. ఎందుకంటే మోస్ట్ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ గారు కూడా ఈ విగ్రహాన్ని తుల్లో ప్రతిష్టాపించాం, కొత్తపేటలో ప్రతిష్టాపించాం, వెస్ట్ గోదావరిలో ప్రతిష్టాపించాం, భీమవరం, దుగ్దూరు, అనేక చోట్ల ఈ నెలలోనే మళ్ళీ సామలకోట, వలసపాకల అనేకమైనవి పెడతాం. అది ఆయన చేసిన కృషి అటువంటిది. ఆయన రంగునెళ్ళి కష్టపడి సంపాదించిన ప్రతి పైసా కూడా కోట్లాది విలువైన ఆస్తులను విద్యార్థుల విద్య కోసమే ఆయన దారదత్తం చేయడం జరిగింది. మరి ఈ రోజుల్లో అటువంటి నాయకులు ఉండబోరు. ఇది ఎప్పుడు 106 సంవత్సరాల క్రితం ఆయన సంఘం స్థాపించారు. ఈ సెట్టిబలిజ నామకరణం లేనప్పుడు మా ఆర్జన్ ఈడిగంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి కాదు, మొత్తం కేరళ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ ఆర్జన్ ఇది. కానీ నిజంగా చెప్పాలంటే ఒక రకంగా మాకు అప్పట్లో అంత మీడియా ఇది లేదు కాబట్టి అది చెట్టుపల్లి దగ్గర నామకరణం చేసి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. దీన్ని చిలపల పొలాలు చేసి కొంతమంది అక్కడైతేనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళు ఏం కాదు. దారి తప్పితే మళ్ళీ వచ్చి మా దారిలోనే కలుపుతారు. మాతో ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నారు. అన్న ఏదో అయిపోయిందని చెప్తున్నారు. ఇది చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు. సోషల్ మీడియా చాలా దురదృష్టకరం ఏంటంటే మీడియాలో రావడం చాలా ఇబ్బందికరంగా. ఎవరతను